మా నాన్నగారు సుబ్బయ్య గారు. హీఈస్ ఎ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ అండి. సో మా నాన్నగారు చిన్నప్పటి నుంచి కూడా మాకు అది అంటే సివిల్ సర్వెంట్ అవ్వాలి అనేటటువంటి ఒక కోరికని బలంగా నాటడం అనేది చిన్నప్పటి నుంచి జరిగిందనమాట. సో చిన్నప్పుడు 6వ తరగతి 7వ తరగతిలో కూడా నువ్వేమవుతావు అంటే కనుక నేను సివిల్ సర్వెంట్ అవుతాను, సివిల్ సర్వీస్ ఎగ్జామ్ రాస్తాను అనేది చెప్పడం అనేది అది ఉంది దాన్ని ఫ్యామిలీలో అలా ఉంది. సో అలా ఉండటంతో అలా సివిల్ సర్వీసెస్ వైపు వెళ్తాను అనేది చిన్నప్పటి నుంచి ఆ కోరిక చాలా బలంగా ఉండింది. ఆ కోరికే బహుశా నన్ను ఇట్లా సివిల్ సర్వీసెస్ వైపు రావడానికి దోహదపడ్డదేమోనని అనుకుంటాను. ఫస్ట్ కోరిక ఉండాలి. కోరిక కోసం తర్వాత మనం కష్టపడాలి. అంటే కళ అనేది ఉండాలి. కళ, కోరిక అనేది ఉంటే తర్వాత దానికి కష్టం అనేది ఉంటుంది. ఆ కష్టాన్ని మనం సాకారం చేసుకోవటం అనేది పెద్దగా అదే ఆ కళని సాకారం చేసుకోవడం కష్టంతోటి తప్పకుండా మనం పెద్ద కష్టమైన పని కాదని నేను అనుకుంటున్నాను. మనకి ఫస్ట్ నుంచి కూడా కొంత పబ్లిక్ దీంట్లో ఓరియంటేషన్‌లో మనం ఏంటంటే చేసిన పబ్లిక్ రికగ్నిషన్ ఉండాలి. సో పబ్లిక్ మనల్ని ఏ మంచి పని చేసినా కానీ కూడా వాళ్ళ వైపు నుంచి శభాష్ అనే ఒక మాట మనకు ఉంటే కనుక అదే స్ఫూర్తి మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటుంది. అండ్ 10 మందికి మనం ఏంటంటే ఉండేది ఈ జీవిత కాలంలో మనం 10 మందికి ఉపయోగంగా ఉండేటటువంటి ఉద్యోగం ఏమన్నా ఉందంటే కనుక అది బహుశా సివిల్ సర్వీసెస్ ఉంటుంది. ఆర్ ఫర్ దట్ మ్యాటర్ ఎనీ పబ్లిక్ సర్వీస్ అనమాట. పబ్లిక్ సర్వీస్ దాంట్లో ఇది ఉంటుంది. సో అందుకోసం దాంట్లో ఇంకా కాస్త ఎక్కువ స్కోప్ ఉన్నటువంటిది కూడా పోలీస్ సర్వీస్ అనమాట. సో అందుకోసం ఆ పోలీస్ సర్వీస్ అనే దాన్ని కూడా ఎంచుకోవడానికి కూడా ప్రధానమైన కారణం ఏంటంటే ఆ చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి ఆ దృక్పథం కానివ్వండి, నాలో నాటిన కోరికని కానివ్వండి. చిన్నప్పుడు మా ఇంట్లో మా నాన్నగారు అప్పుడు ఉద్యోగం చేస్తున్నప్పుడు ఆర్డీఓగా చేస్తున్నప్పుడు వీళ్ళు వస్తుండేవారు. ఎవరన్నా పోలీసు వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని పట్టుకొని బెల్ట్ పట్టుకోవటం చూడటం ఇట్లా అనేది అట్లా అంటే దాన్ని చూసి ఏదో ఆనందం పొందుతుండేవాడిని అనమాట. ఓ బెల్ట్ పట్టుకోవటం, టచ్ చేసి పోలీసు వాడిని యూనిఫామ్లో చూసి అట్లా ఉన్నప్పుడు దాన్ని అచ్చా ఇట్లా అంటే వాళ్ళు చూసి ఒక లేని ఏదో ఒక మంచి అనుభూతి అనేది వస్తూ ఉండేది. పేరెంట్స్తో చాలా బాగుండేదండి. మా మదర్ తోటి చాలా చనువుగా ఉండేది. సో న్యాచురల్గా అందరూ ఎవరైతే కనుక తల్లుల మాటలు పిల్లలు సరిగ్గా వినరు. ఎందుకంటే ప్రేమ ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో ప్రేమ ఎక్కువ ఉంటుంది కాబట్టి దే టేక్ థింగ్స్ ఫర్ గ్రాంటెడ్ ఎవరైనా కానీ తల్లి మాటలు. తండ్రి అనేటప్పటికీ ఇంట్లో ఒక భయం, గౌరవం ఉంటుంది. సేమ్ అదే అందరి ఇళ్లలో ఉన్నటువంటి వాతావరణం మా ఇంట్లో ఉండేది. ఆ ప్రేమ అనేది ఎవరికైనా తల్లి అనే తర్వాత అందరు అనమాట. సో మా అమ్మగారు విజయలక్ష్మి గారు నేను అంటే ఉద్యోగంలో చేరినప్పుడు 2000లో అప్పుడు ఆ టైంలో క్యాన్సర్తో చనిపోయారు. సో బట్ ఏంటంటే చిన్నప్పటి నుంచి బాగా అసోసియేషన్ ఉండేది మదర్ తోటి. కొంచెం గొడవ కూడా ఎక్కువ చేస్తూ ఉండేవాడిని. గొడవ ఎక్కువ చేస్తున్నప్పుడు కొంచెం నాటీగా ఉండేటటువంటి పరిస్థితి ఉంటే నన్ను తీసుకెళ్ళి హాస్టల్లో అడ్మిట్ చేశారు. సో నేను గుంటూరు నల్లపాడు లయోలా పబ్లిక్ స్కూల్లో చదువుకున్నాను. సో అక్కడ 6వ తరగతి నుంచి 10వ తరగతి దాకా అక్కడ చదివాను. తర్వాత మళ్ళీ హైదరాబాద్కి వచ్చాం. ఇక్కడే ఇంటర్మీడియట్, ఇంజనీరింగ్ అంతా ఇక్కడే చదవాలి. స్కూల్ లైఫ్ ఇదేనండి. స్కూల్ లైఫ్ కొంచెం ఏంటంటే 5th దాకా ఇంట్లో తల్లిదండ్రుల దగ్గర ఉండేవాడిని. చిన్నప్పటి నుంచి ఉండేవాళ్ళం. కొంచెం ఒక్కడే కొడుకుని అవ్వటంతో నాకు 2 సిస్టర్స్ అనమాట. 2 సిస్టర్స్, నాకన్నా 2 పెద్దవాళ్ళు అక్కలు. సో నేను ఒకడినే కొడుకుని అవ్వటంతో కొంచెం గారాబం ఉండేది. బహుశా ఆ గారాబంతో నన్ను బహుశా హాస్టల్కి వెళ్ళాల్సిన పరిస్థితి కూడా వచ్చి ఉంటుందేమోనని నేను అనుకుంటాను. నేను నల్లపాడు లయోలా పబ్లిక్ స్కూల్ అక్కడ ఏంటంటే చాలా పెద్ద క్యాంపస్, దాదాపు 80 acres క్యాంపస్ అనమాట అది. సో ఈ గేమ్స్ బాగా ఉండేవాడిని. చిన్నప్పుడు స్పోర్ట్స్ మీద ఉండేది. అండ్ ఈ అథ్లెటిక్స్లో కూడా బాగుండేవాడిని. జనరల్గా 100 meters 200 స్ప్రింట్స్ ఉండేవి. స్ప్రింట్స్లో బాగా పరిగెత్తేవాళ్ళం. సో ఆ ఈవెంట్స్లో కొంత యాక్టివ్గా ఉండేది. గేమ్స్ అన్నీ కూడా ప్రతి గేమ్ ఆడతాను అనమాట. ఇప్పుడు స్టడీస్ కన్నా ఎక్కువ గేమ్స్ మీద ఎక్కువ ఉండేది. సో ప్రతి ఆట ఆడతాను. టెన్నిస్ ఆడతాను, టేబుల్ టెన్నిస్ ఆడతాను, క్రికెట్ ఆడతాము, వాలీబాల్ ఆడతాము. అంటే నేమ్ ఎనీ గేమ్ ఆ గేమ్ ప్రతిదీ ఆడతాము. అండ్ అథ్లెటిక్స్ దాని వైపు కూడా బాగా ఇంట్రెస్ట్ ఉండేది కాబట్టి స్పోర్ట్స్ మీద ఎక్కువ దృష్టి ఉండేది. కొంచెం కల్చరల్ యాక్టివిటీస్, డ్రామాలు ఇట్లాంటివి కూడా వేస్తూ ఉండేవాళ్ళం అనమాట. నేను ఐ డిడ్ మై ఇంజనీరింగ్ ఇన్ వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అనమాట. సో నాది మెకానికల్ ఇది. సో అప్పుడు కాలేజ్లో సరదాగా ఉండేది. అంతా ఫ్రెండ్స్ అంతా కూడా బాగా అంటే ఒకేసారి స్కూల్ నుంచి కాలేజ్ ఇంటర్మీడియట్కి వచ్చాం. ఇంటర్మీడియట్కి వచ్చేటప్పుడు కొంచెం ఇంట్లో రెస్ట్రిక్షన్స్ అవి ఉంటాయి కదా. ఒకసారి ఇంజనీరింగ్కి వెళ్ళేటప్పటికి కాస్త ఫ్రీ అయిపోతాయి. కొంచెం ఏంటంటే మనకి ఏదో స్వేచ్ఛ వచ్చినట్టు ఫీల్ అవుతాం. సో ఆ స్వేచ్ఛలో కొంత న్యాచురల్గా ఫస్ట్ 2 years ఎంజాయ్ చేసేవాళ్ళం. బట్ డెఫినెట్గా గోల్ అనేది సెకండ్ ఇయర్ నుంచి పెట్టుకోవడం జరిగింది. ఎంత డివేట్ అయినా, ఎంత గొడవలు చేసినా, ఎంత నాటీగా ఉన్నా కానీ కూడా ఆ లక్ష్యం అంటే మనకు ఆ కోరిక అనేది చాలా బలంగా ఉంటాయి కనుక ఫస్ట్ అందుకోసం పిల్లల్లో మనం చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ కోరిక అనేది ఉండాలన్నమాట. ఆ కోరిక అనేది ఇట్ షుడ్ బికమ్ అన్ అబ్సెషన్ అనమాట. అంటే పడుకున్నా కానీ కూడా నీకు అదే రావాలన్నమాట. సో నేను ఇదే అవ్వాలి అనేటటువంటి ఆ బలమైన కోరిక ఉంటేనే నెక్స్ట్ అది ఒక అబ్సెషన్గా మారితేనే
అప్పుడు దానికి సంబంధించినటువంటి ఒక డిటర్మినేషన్ తోటి, హార్డ్ వర్క్ తోటి అప్పుడు ఇవన్నీ ఆ కళని సాకారం చేసుకోవడానికి ఫస్ట్ కోరిక అనేది చాలా చాలా అవసరం అనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.